నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ రోజు అయితే మరి ఓయి క్యాంపస్ ముందు ఉన్నాము. ఇక్కడ చూడండి ఒకసారి, క్యాంపస్ ముందు ఉన్నాము. మరి చాలా ఇక్కడ విద్యార్థులు అయితే మహాధర్నాలు చేస్తున్నారు. అన్న నమస్తే అన్న, ఏంటన్న పరిస్థితి ఎట్లుంది? ఎందుకు అంత ఆందోళన? డిఎస్సి టైం లేదన్నారు. టెట్ వేసిన 45 days లోపే వేసిండు డిఎస్సి ప్రిపేర్ కావడానికి టైం లేక ఒక 1 month వరకు పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాం. 1 month అన్న మినిమం, కనీసం 1 month అన్న పోస్ట్ పోన్ కావాలి. ఇంతకు ముందు సమయం ఇచ్చారని చెప్తున్నారు కదా. సమయం టెట్ కి డిఎస్సి మినిమం 45 days అన్న ఉండాలన్న. కనీసం పిఐ సబ్జెక్ట్ అను ఇంకా 2 సబ్జెక్టులు కరెంట్ పేపర్స్ సపరేట్ గా ఉంటాయన్న. దానికి దీనికి పిఐ సబ్జెక్ట్ చాలా లాంగ్ సబ్జెక్ట్ అన్న. దాన్ని చదవడానికి 45 days పట్టుద్ది. ఇంత పెద్ద ధర్నా చేస్తుంది డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ డిఎస్సి అయితే పోస్ట్ పోన్ చేయాలన్న. గ్రూప్ అంతే అంటారు. డిఎస్సి అంటే మీ డిమాండ్స్ అండి ఫైనల్? డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, అదే డిమాండ్ అన్న, ప్రధాన ఉద్దేశం. అన్న నమస్తే. నమస్తే అన్న, నమస్తే. మాట్లాడు అన్న, నమస్తే అన్న. మేమైతే డిఎస్సి 1 month కానీ పోస్ట్ పోన్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాము. అంటే ఇన్ని రోజులు ఎట్లుందంటే మధ్యవర్తులు రాజకీయాల వలన అది కల్తీ అయిపోయింది. అది జెన్యున్ గా ఇప్పుడైనా తెలుసుకోవడానికి మీరు వచ్చినందుకు కొద్దిగా ఏంటంటే మా భావ ప్రకటన స్వేచ్ఛ ఇట్లా వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. ఏంటి అంటే మేము ప్రతి ఇంటింటికి పోయి గడప గడప పెద్దనాయనని తర్వాత చిన్న అమ్మని తర్వాత ఇంట్లో ఫ్యామిలీలు ఎవరు ఉంటే వాళ్ళు కాలు మొక్కి మరీ ఓటేపించినందుకన్నా మాకు న్యాయం చేయాలి. కనీసం ఇప్పుడైనా స్పందించి వచ్చినందుకైనా మేము పోస్ట్ పోన్ చేస్తే కృతజ్ఞతలు. హాల్ టికెట్ డౌన్లోడ్స్ అయిపోయినాయని చెప్తున్నారు కదా. గతంలో హాల్ టికెట్లు డౌన్లోడ్ అయిన ఇట్లా ఎన్నో జాబ్స్ ఎన్నో పోస్ట్ పోన్ అయిన ఇట్లా ఉన్నాయి. ఎగ్జామ్స్ అయ్యి లీకేజ్లు అయినాయే మళ్ళీ పెడుతున్నప్పుడు హాల్ టికెట్లు అయిన తర్వాత వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేయడానికి లెక్కన జనరల్ గా ఆలోచించాను. మరి అర్థం చేసుకోవాలి నిరుద్యోగుల పరిస్థితి. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగుల వ్యక్తిగతమైన విషయాలని కించపరిచినట్టు మాట్లాడింది కాబట్టి ఆ విషయంలో మాత్రము నిరుద్యోగులకు మాత్రము సీఎం రేవంత్ రెడ్డి సారు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగుల వ్యక్తిగతమైన విషయాలు చాలా అవమానించినట్టు మాట్లాడింది నిన్న. ఆ విషయంలో ఏంటంటే ప్రతి ఒక్కరు మానసిక క్షోభ అనుభవిస్తుండ్రు. కాబట్టి ఆ విషయంలో నిరుద్యోగులకు మాత్రం క్షమాపణలు చెప్పాలి. ఏది లేదు చెప్తున్నారు, అది జెన్యున్ గా వీడికొచ్చి గ్రౌండ్ లెవెల్ వచ్చి జెన్యున్ గా తెలుసుకుంటే తెలుస్తుంది. మొత్తం రాంగ్ రిపోర్ట్ వలన జెన్యున్ గా తెలుసుకోకపోవడం వలన ఆ విధంగా అవుతుంది అంతే. ఏ ప్రతిపక్ష పార్టీ కుట్రలేదు, ఏది లేదు. విద్యార్థులే ఇవో రీసెంట్ గా బిఆర్ఎస్ పార్టీ కూడా నాయకులు కొందరు పార్టీ జెండాలు పట్టుకొని అది పిహెచ్డి స్కాలర్స్ ఇక్కడ ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విద్యార్థి సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళు జేబులో జెండాలు పెట్టుకొని వచ్చి మీడియా మీలాకి వచ్చిన తర్వాత జెండాలు ఇట్లా చూపెట్టడము అది ఎట్లుందంటే పిహెచ్డి స్కాలర్స్ విద్యార్థి సంఘాలు వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి అట్లా వచ్చింది అంతే తప్ప అది వ్యక్తిగతమైన విషయాన్ని జెన్యున్ గా చేసేటది మొత్తం కల్తీ చేసిండ్రు. అందువల్ల గ్రౌండ్ రిపోర్ట్ జెన్యున్ గా చూసుకొని అర్థం చేసుకోవాలి. ఈ రోజు మేము మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మేము డిమాండ్ చేసేదంటే డిఎస్సి పోస్టులు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌడ సంఘం సభలో ఏం చెప్పారంటే ఈ కన్సర్న్ పొన్నం ప్రభాకర్ గారికి సమస్యలు అందరూ విన్నవించండి, నిరుద్యోగులారా మీరు నాతోనికి రాలేరు కదా, ఒక పొన్నం ప్రభాకర్ గారికి వివరించామని చెప్పిన అర్ధ గంటలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఫోన్ చేసి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు, మీకు నెక్స్ట్ డిఎస్ వద్దు, నెక్స్ట్ డిఎస్ రాసుకోండి, 5,000 పోస్టులతో మీకు డిఎస్ వేస్తా అన్నారు. మేము కూడా ఎలక్షన్ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఈ టైంలో కాదు నెక్స్ట్ టైం మీరు కూడా ఎలక్షన్లకు రండి, ఇప్పుడు బీఆర్ఎస్ కి ఓట్లేసి అంటే మీరు కూడా ఇంటికి పోయి మీరు వీడికి వచ్చి ఏం చెప్పిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చెప్పిండ్రు, అయ్యా మీరు ఊర్లోకి వెళ్ళండి, ఒక్కొక్కరు 3 ఓట్లు అయిపోయండి, మీరు మన ప్రభుత్వం వస్తే మెగా డిఎస్ వేసుకున్నాము, గ్రూప్ 1 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పారు. మేము ఇంటికి పోయి మా తల్లిదండ్రులు కాక గ్రామంలో ఉండే ప్రజలందరికీ కాలు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించిన పాపానికి మా ఈ రోజు డిఎస్సి పోస్ట్ పోయి మేము ఏమంటున్నాం, ఉత్తమ కోరికలు కోరుతున్నామా, మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పి 20,000 మెగా డిఎస్ వేస్తని చెప్పారు. మీకు 20,000 పోస్టులతో వేయడానికి చేత కాదు. ఓకే మేము అడ్జస్ట్ అయినాం, మేము చేసుకున్న తప్పుకు మమ్మల్ని అడ్డకూలీలుగా భావిస్తుంది ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు. అవును సార్ మేము అడ్డకూలీలమే, అందుకోసం ఊర్లకే కాలు పట్టుకున్నాం,
ఇప్పుడు అడ్డాకులకు కళ్ళలో పొరలు జరుగుతున్నాయి. నెక్స్ట్ చూస్తారు ఆల్రెడీ నియంత్రణకి తెలంగాణలో చోట్లేదని ఆల్రెడీ ముఖ్యమంత్రికి అర్థమైంది. నెక్స్ట్ మీకు కూడా అర్థమవుతుంది. మేము ఏం చెప్తున్నామయ్యా, మేము ఒక 45 రోజులు డిఎస్ కి సమయం ఇవ్వని చెప్తున్నాం సార్. మేము ఏమైందంటే మాకు జూన్ 12 కు డిఎస్ టెట్ రిజల్ట్ వచ్చినాయి సార్. జూన్ 12 కు వస్తే 24 నుంచి 29 వరకు హాస్టల్ ఎగ్జామ్ ఉన్నది సార్. హాస్టల్ మధ్యలో గ్రూప్ అని ఉన్నది, డిఏఓ పోస్ట్ ఉన్నది. మాకు చదువుకోవడానికి కనీసం 1 month కూడా టైం లేదు. దయచేసి ఇవ్వండి సార్ అని చెప్పినాం. దానికి కూడా మేము గుంతమ్మ కోరికలు కోరుతున్నామా అది కూడా అర్థం చేసుకోకుండా నిన్న అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో కొన్ని వేల మంది బయటకు వచ్చి కూడా అంటుంటే కూడా ప్రతిపక్షాలు ఉండేవి, బీజేపీ ఉండే, టీఆర్ఎస్ ఉండరు అంటే మీకు కళ్ళకు కనిపిస్తలేదా? ఇలాంటి పవర్ పోతున్నా ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి చదివించు నిరుద్యోగులు అంటే ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మాకేం కాదు. ఒక చిన్న విషయం, ఒక 3 లక్షల మంది డిఎస్ అభ్యర్థులుంటే మీకు చెప్తున్నా, ఒక 11,000 మందికి మీకు పోస్ట్ పోన్ చేయకుండా జాబ్ వస్తుంది. కానీ మిగతా 2,90,000 మందికి మాకు ప్రతిభ ఉన్నప్పటికీ కూడా సమయం లేనందువల్ల మాకు జాబ్ రాలేదనే ఆ యొక్క భావన ఎలక్షన్ వరకు ఉంటుంది. ఆ ఎలక్షన్ లో మీరు ఏందనేది చూస్తారు. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే మా వేలా సార్ మేము, ఎందుకంటే ఏజ్ అయిపోతుంది, తల్లిదండ్రులకు చెప్పుకోలేక దిల్సుఖ్ నగర్ లో హాస్టల్లో ఉంటూ తినక చదివితే మేము ఏమనుకుంటాం, మా బతుకులు మారుతామని మేము మీకు ఓట్లేసాం తప్ప మీకు ఉద్యోగాలు రానికే, మీకు ఎమ్మెల్సీలు రానికే. ఇక్కడ ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ, చెనగాని దయాకర్, బల్మూరు వెంకట్, రియాజ్ వీళ్ళు ఎవరు సార్? వీళ్ళని చూసి మేము ఓట్లేసినామా? వీళ్ళ దానికో ముఖ్యమంత్రి, వీళ్ళ దానికో విద్యాశాఖ కమిషనర్ మాట్లాడాడు, విద్యాశాఖ మంత్రి చెప్పాడు, ప్రతిసారి వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. మేము ఎవరు నమ్మాలి? గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అన్న విద్యాశాఖ కమిషనర్ వచ్చి చెప్తుండే, వాళ్ళు చెప్పింది ఫైనల్ అవుతుండే ఈ డేట్ కోసం. ఈడ ఎవరు ముఖ్యమంత్రి ఒకసారి చెప్తాడు, మంత్రులు ఒకసారి చెప్తారు, మిగతా ఉండే వాళ్ళకి కింద అంచర్లో ఒకటేసారి చెప్తారు. మేము ఎవరి మాట ఫైనల్ అనుకోవాలి? ఎవరిని మా జీవితాలతో కేసీఆర్ ఎంత ఆడుకున్నాడో మీరు అంతే ఆడుకుంటారు. ఆయనకి ఏం గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. అంటే ఆయన ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మన రీసెంట్ గా ఏదైతే కనిపిస్తుందో బక్కా చర్చన్ కావచ్చు, అదే కాకుండా అశోక్ సార్ కావచ్చు, ఇది కావాలనే విద్యార్థులు రెచ్చగొడుతున్నారు, ఇది కావాలనే ధర్నా ఆందోళన సార్. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఎవరు వస్తారు సార్? అందరూ కూడా మేజర్లు, ప్రతిభావంతులు వస్తారు. ఎవరో చెప్తే ఇదే క్వశ్చన్ మీరు ఎప్పుడు అడగాలంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు అడగాలి. అర్థమైందా? ఎవరో ముసుగొలుపుతుంటే మాకు ఓట్లు వేస్తున్నా అంటే మేము మా అంతలో మా బతుకులు మారుతాని మీకు ఓటేస్తే ఇప్పటికీ ఎవరో చెప్తే వినాల్సిన దుస్థితులు మేము లేము. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఉండే అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు, మిగతా డిగ్రీ పీజీ హోల్డర్స్. ఎవరో చెప్తే మేము విని మీతో నేర్చుకునే అవకాశం లేదు. మీరు ఇప్పటికైనా మారాలి. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఇట్లే కొనసాగిస్తే తగిన శాస్త్రం జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటి సార్? డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి సార్. డిఎస్సి డేట్స్ లేవు అంటారు వీళ్ళకు. డిఎస్సి సెప్టెంబర్ లో నిర్వహించి గ్రూప్ 2, గ్రూప్ 3 డిసెంబర్ లో నిర్వహించండి. మధ్యలో గ్రూప్ 1 వస్తుంది. అసలు ఎలిగేషన్స్ ఉండవు. వీళ్ళకి చేతగాక, వీళ్ళకి చేయడం ఇష్టం లేక ఇవన్నీ ప్రయత్నాలు. ఈ గుడ్డి సాగు చెప్పకండి. ఇప్పటికైనా విద్యార్థులు ఆలోచన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీద మాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మేము ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం కాబట్టి మాకు విశ్వాసం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే. అన్న నమస్తే. 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 నా పేరు సుధాకర్ బ్రదర్. చెప్పండి అన్న, దేనికి అసలు ఎందుకింత ఆందోళన తెలంగాణలో? ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ పెట్టామని చెప్పారు. వాళ్ళే డిఏ ఎగ్జామ్ పెట్టామని చెప్పారు, గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టామని చెప్పారు, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పెట్టామని చెప్పారు. ఇవన్నీ ఎగ్జామ్స్ రాసింది నిరుద్యోగులు. దాని తర్వాత ఎమ్మటే డిఎస్సి ఎగ్జామ్ రాయాలి. అంటే ఇవన్నీ ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతా ఉంటే మాకు డిఎస్సి చదువుతుంది వ్యవధి లేదు, సమయం లేదు. ఈ నెల 18 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆల్ టికెట్ ఆల్రెడీ నెట్ లో పెట్టారు, ఆన్లైన్ లో పెట్టారు. మేము ఏమని కోరుతున్నాం అంటే గత 25 రోజుల నుండి డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ చాలా పెద్దగా ఉన్నది. అదే విధంగా మొన్న టెట్ పెట్టి దాదాపు 4 రోజులు ఇట్లా కావట్లేదు. డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, దాదాపు 3-4 నెలలు సమయం కావాలని కోరుతా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చింది, డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి నోటిఫికేషన్ సంతోషపడ్డాము. అదేవిధంగా కేసీఆర్ దుహంకార పాలన పోయింది, ప్రజాస్వామ్య పాలన వచ్చి సంతోషపడ్డాము. మరి ఈ పాలనలో నిరుద్యోగులము ఈ ప్రభుత్వం గెలిచింది జస్ట్ 2.5% ఓట్ల శాతంతో ప్రభుత్వం గెలిచింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులందరూ ప్రభుత్వానికి మద్దతుగా సపోర్ట్ నిలబడితేనే ప్రభుత్వం నిలబడ్డది. కాబట్టి అలాంటి నిరుద్యోగులు ఈ రోజు ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 కావచ్చు, డిఏ అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది, చాలా సంతోషపడ్డాం. మేము ఏం కోరుతున్నాం అంటే మాకు వ్యవధి అని చెప్తున్నాం.
మీ ఈ రోజు మేము పెట్టే కుందేలకు మూడెక్కలలాగా మీరు పెట్టే ఒక పంతాలు పోకుండా ఇక్కడ ఉన్నటువంటి వేరే రాజకీయ పక్షాలు టీఆర్ఎస్ కావచ్చు, వేరే పక్షాలు కావచ్చు, ఆ రాజకీయ పక్షాల వాళ్ళ బూచులు చూపించుకుంటా, వాళ్ళ వ్యక్తులు చూపించుకుంటా ఈరోజు నిరుద్యోగులు పట్టగొట్టొద్దు, వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో చాలా మంది ఈరోజు అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, చాలా మంది ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. చాలా మంది మీరు పబ్లిక్ కు రెఫరెండం పెట్టండి ప్రభుత్వ పరంగా, ఎంతమంది డిఎస్సి ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటా ఉన్నారు అది మీకు తెలుస్తుంది. కానీ మీరు ఏదో మీ యొక్క ఆల్రెడీ డౌన్లోడ్ హాల్ టికెట్లు డౌన్లోడ్ అనేది చాలా చిన్న విషయం అండి. అది ప్రభుత్వం తెలుసుకుంటే ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ రద్దు సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమంటున్నాం అంటే హాల్ టికెట్లు డౌన్ చేసుకొచ్చే విషయం అదొక పెద్ద విషయం కాదు. ఏమంటే డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలా వద్దా అని చెప్పి ఒక రెఫరెండం పెట్టండి పబ్లిక్ గా, అది వాస్తవ విషయాలు తెలుస్తుంది. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో చాలా మంది నెట్ చూసుకుంటారండి, హాల్ టికెట్ చూసుకుంటారు, ఏ సెంటర్ పెట్టని చూసుకుంటారు. అంత మాత్రం రాయాలని చెప్పి వాళ్ళకు ఆశ ఉంటుందా? ఆశ లేదు, వాళ్ళు చూసుకుంటారు అంతే. కాబట్టి చాలా పబ్లిక్ గా మీ రెఫరెండం పెట్టండి, ఒక మేధావులను కమిటీ వేయండి, చర్చించండి, మా యొక్క డిఎస్సి ప్రతినిధితో నిరుద్యోగ ప్రతినిధితో చర్చించండి, వాస్తవ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ వాస్తవ విషయాలు పట్టించుకోకుండా ఏదో మీరు పంతాను పోయినట్టు పోవడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు ఇక్కడ. అన్న నమస్తే. ఎట్లుంది పరిస్థితి, ఏంది మనం సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు మనం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదన్న. వాళ్ళు చేసిన తప్పులనే మళ్ళీ వీళ్ళు రిపీట్ చేస్తారు. వీళ్ళు ఏమన్నారు, నిరుద్యోగులు మీ అధికారంలోకి వచ్చినప్పుడే 2 లక్షలు కాదు, 2 లక్షలు ఏంది ఇడిచిపెట్టు, ఫస్ట్ నువ్వు ఎంచుతున్నా డిఎస్సి 25,000 వేయి, 2,000 గ్రూప్ 2 వేయి, 3,000 గ్రూప్ 3 వేయి, మళ్ళీ గ్రూప్ 2 అవన్నీ ఎగ్జామ్స్ పెట్టకుండానే వీళ్ళు పోస్ట్ పోన్ చేయాలంటే పోస్ట్ పోన్ చేస్తామని ఆడ కాటమా ఆడుకోండు సీఎం గారు. మా బట్టి విక్రమార్క గారు గుడ్ న్యూస్ చెప్తున్నారు. గుడ్ న్యూస్ ఏమని చెప్తున్నా ఆయన, గుడ్ న్యూస్ ఏం లేదు. ఎగ్జామ్లు డిఎస్ ఎట్లా యథావిధిగా జరుగుతాయి. మళ్ళీ త్వరలో డిఎస్సి ఉన్న డిఎస్కే గతి లేదంటే త్వరలో డిఎస్ అంట. 25,000 ఖాళీలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఈ డిఎస్సి అయిపోగానే 5-6 డిఎస్సి ఆ పోస్ట్ లేదు, ఇంట్లోనే కలిపి వేసి అయిపోతుంది డిఎస్ అనేది. వాళ్ళు ఏమంటారు ఎంతసేపు మళ్ళీ ఏమంటారు, ఈ మధ్య కొత్తగా ఏమంటారు ఎగ్జామ్ రాసిన ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్చినారు పేడ్ బ్యాచ్ అంటారు. పేడ్ బ్యాచ్ అయితే పేడ్ బ్యాచ్ ఏం చేస్తలేదు, జెన్యున్ క్యాండిడేట్లే చేస్తారు ధర్నాలు. ఏమనంటే హాల్ టికెట్లు చూపి అంటారు. హాల్ టికెట్లు నువ్వు ఏమంటారు అన్న, దీని వెనక ధర్నాల వెనక రాజకీయ పార్టీలు కుట్రు. రాజకీయ పార్టీలో ఏం లేదు. నిరుద్యోగులు అనే నిరుద్యోగులు బీఆర్ఎస్ కాంగ్రెస్ స్టాఫ్ లో వాళ్ళు కాంగ్రెస్ స్టాఫ్ లో ఉంటారు, బీజేపీ బీఆర్ఎస్ స్టాఫ్ లో వాళ్ళే నిరుద్యోగులు. కాంగ్రెస్ స్టాఫ్ లో ఉంటారు వీళ్ళు, అది మర్చిపోయి బీఆర్ఎస్ బీజేపీ వేపిస్తుంది అంటారు. బీజేపీ బీఆర్ఎస్ లేనే లేరాడా. వీళ్ళు ఏమంటే హాల్ టికెట్ ఉన్నాయి. రాహుల్ గాంధీకి మరి ఏం హాల్ టికెట్ ఉందని అశోక్ నగర్ పోయిండు, బల్మూరు వెంకటకుందా హాల్ టికెట్, బిఆర్ఎస్ఆర్ కుందా, తీన్మార్ మళ్ళా వీళ్ళందరికీ హాల్ టికెట్లు ఉండే ఆడుకున్నారు. వీళ్ళు ఏమనంటే హాల్ టికెట్ దగ్గర వెళ్ళినట్టు ఉన్నారు, ఏదో లెటర్ రాశారు కదా, లెటర్ రాసినా ఇంకా పట్టించుకోరు వాళ్ళు. రెడ్డిల రాజ్యం ఎట్లుంటా అంటే రెడ్డిల రాజ్యం దుర్రల రాజ్యం ఒకటే సేమ్. మొన్న వరకు తిన్మార్ మల్లన్న వేరు, ఇప్పుడు తిన్మార్ మల్లన్న వేరు అంటారా? ఇప్పుడు వేరు, వాళ్ళకు ఉద్యోగం వస్తే వేరుంటది. ఉద్యోగం రాకముందుకు చెప్పాము, ఉద్యోగం వచ్చినాక చెప్పాము. ఎంతసేపు వీళ్ళు ఎంత పబ్బం గడపాలని చూస్తారు కదా, తప్పితే రాహుల్ గాంధీ ఏమన్నాడు ఏముండదు. అయితే గత నెల రోజుల నుండి విద్యార్థులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకోసం అంటే డిఎస్సిని వాయిదా వేయాలి, గ్రూప్స్ ను కూడా వాయిదా వేయాలి, గ్రూప్స్ పోస్టులు పెంచాలని చెప్పేసి అని. ఒక 3 రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు చాలా ఆందోళనకు గురయ్యి, మానసిక వేదనకు గురయ్యి, క్షోభకు గురయ్యి, ఆలోచనలో పడ్డటువంటి దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి సమయం ఇప్పుడు ఇది. మీరు ప్రెస్ మీట్లు పెట్టి వివిధ రకాలుగా పడది, అసలు వాయిదా పడది, మీ ఇష్టం వచ్చినట్టు చదువుకోండి, మీకు సమయం ఇచ్చింది అయిపోయింది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడేటటువంటి మాటలు విద్యార్థులను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మేము ఏం అడుగుతున్నామయ్యా, మీ ఆస్తులు అడుగుతున్నామా, మీ సీట్లు అడుగుతున్నామా, మీ సీఎం సీట్ అడుగుతున్నామా? వాయిదా వేయండి. వాయిదా వేస్తే తప్పేముంది, వాయిదా వేస్తే నష్టం ఏమవుతుంది, వాయిదా వేస్తే ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది? మన దేశ వ్యతిరేకమైనటువంటి పనుల పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి. మీరు వాయిదా వేస్తే తప్పేముంది, మీకేం నష్టం జరుగుతుందో చెప్పండి. నష్టం జరుగుతుందా? ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా రండి, నిరుద్యోగులతో చర్చ పెట్టండి, మేధావర్గంని అడగండి, మీకు అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే తెలుసుకోండి. గ్రూప్స్ కి డిఎస్సికి లింక్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? విద్యార్థులు తన్నుకుంటే తమాషాలు చూద్దామన్నటువంటి ఉన్నారు మీరు.
అంటే విద్యార్థుల మధ్యలో విభజించి పరిపాలించాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి మీరు వివిధ రకాల రాజకీయ పార్టీలతోటి మమ్మల్ని పోలుస్తున్నారు. మీరు మనం చూస్తుంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, బల్కన్ వీళ్ళందరూ ఎందుకు నోరు సైలెంట్ గా ఉంది. సీతక్క కూడా కావచ్చు, ఒకప్పుడు ఊరూరా తిరిగిన సీతక్క కూడా ఎందుకు ఈ రోజు సైలెంట్ ఉన్నారు? ఊరూరా తిరిగిన సీతక్క అసలు నిరుద్యోగుల బాధలు, ఒకప్పుడు నిరుద్యోగులు అంటేవి ఇప్పుడు నిరుద్యోగుల మాటనే మరిస్తేవి. ఒకప్పుడు గెలవకంటే ముందు తీన్మార్ మల్లన్న నిరుద్యోగులు అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత మల్లన్న నిరుద్యోగుల విషయం లేదు. అసలు వీళ్ళంతా వాళ్ళ రాజకీయ ఉద్యోగాల కోసం మాత్రమే నిరుద్యోగులను పట్టించుకున్నారు. రాజకీయ నిరుద్యోగులు కాబట్టే వీళ్ళు పదవుల కోసము మోచేతి నీళ్లు తాగినటువంటి పనులు చేసారు వీళ్ళు. నిజానికి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. 3 రోజుల తర్వాత డిఎస్సి పరీక్షలు స్టార్ట్ అవబోతున్నాయి. డిఎస్సి విద్యార్థులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. ఆత్మహత్య లెటర్స్ రాస్తున్నారు, హాల్ టికెట్లు తగలబెడుతున్నారు. మీరు ఈ బాధల్ని అర్థం చేసుకోండి. మీరు నిరుద్యోగుల బాధల్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే, మీరు ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి లేకపోతే మీరు ఎందుకున్నారు? మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే అందుకు కదా. మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తావా? ప్రతిపక్ష పార్టీలతో కనిపిస్తున్నామా? నీ పవర్ని ఉపయోగించి మేము ఎవరో తెలుసుకోవడానికి 5 నిమిషాలు పట్టది. నిజంగా చర్చ నిర్వహించు. నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తుందో చెప్పు. మేధావర్గంతో చర్చించి పోస్ట్ పోన్ చేయడం పెద్ద విషయమేం కాదు. పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకో. నీకు పరిపాలించడం చేత కాకపోతే పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకో. పక్క రాష్ట్రాలలో గుణంగా ఏం నడిచింది, ఎట్లా చేసిర్రు, ఎట్లా పరిపాలన అందిస్తున్నారు, విద్యార్థులకు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నారు, విద్యార్థుల యొక్క జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉంది, పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోకుండా మీ యొక్క కోవట్టు జనాలతోటి, మీ నాయకులతోటి వివిధ రకాలుగా విద్యార్థులను మానసిక క్షోభకు పెట్టేటటువంటి అంశాలతోటి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమడిగినామా మేము? ఏమన్నా మీ ఆస్తులు అడిగినామా? మీ సీటుని అడిగినామా? వాయిదా వేయండి. పోస్ట్ పోన్ అయితే మీకేం తప్పేముందా? మీకేమన్నా బుర్ర ఏమైనా ఉన్నదా? మీకు నాకు అర్థమవుతుంది. బుర్ర ఏమైనా మీకు ఉందా లేదా? వాయిదా వేస్తే తప్పేముంది? వాయిదా వేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది? విద్యార్థులే అడుగుతున్నాం కదా, మేమే ఆస్పిరెన్సీ అడుగుతున్నాం కదా. అంటే మొన్నటి వరకు డిఎస్సి కావాలని ఇప్పుడు వాయిదా వేయదని చెప్తున్నారా? మెగా డిఎస్సి అని చెప్పారండి. వాస్తవానికి మేము మెగా డిఎస్సి ప్రపోజల్ ఉంది. మెగా డిఎస్సి అంటే 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అన్నారు. 11,000 మెగా డిఎస్సీనా? గత ప్రభుత్వం వేసినటువంటి 5,000 పోస్టులకు నువ్వు 4,000 కలుపుతాయి అంతే తప్ప మెగా డిఎస్సి అవుతుందా? అది ఎట్లా మెగా డిఎస్సి అవుతుంది? మెగా డిఎస్సి వేయాల్సి వస్తే 25,000 30,000 పోస్టులు వేయాలి. ప్రభుత్వం ఇంతమంది నిరుద్యోగులను ఆదుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రక్రియ ప్రారంభించి మీరు అది చేయాల్సి వస్తుంది. అలా చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఏంది ఈ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టినారు. ఇక డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్లు ఇచ్చినాం, ఆ డేట్ల ప్రకారం ఎగ్జామ్స్ పెడతామని చెప్తున్నారు. వీళ్ళు ఈ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే, అట్ ద సేమ్ టైం డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే వీళ్ళకి వచ్చిన నష్టం ఏముంది? వీళ్ళకి ఏమన్నా నష్టం జరుగుతుందా? విద్యార్థుల కోసమే కదా, నిరుద్యోగుల కోసమే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. నిరుద్యోగుల వీళ్ళు కృషి చేస్తేనే కదా కేసీఆర్ ని సాగనంపి వీళ్ళు వచ్చి చైర్లలో కూర్చున్నది. ఈ రోజులు వాళ్ళ కోసం చేయకుండా మీరు వాళ్ళ కోసమే వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని పక్క వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగుల ఉద్యోగాలు కూడా చూస్తున్నారు. కాబట్టి కంపల్సరీ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 పోస్టులు పెంచాలి. గ్రూప్ 1 1:100 కంపల్సరీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మనం ఇది చేస్తున్నారో, ధర్నాలు చేస్తున్నారు, రాష్ట్రాలు చేస్తున్నారు, ఖచ్చితంగా వీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని చెప్తున్నారు. ఏ ప్రతిపక్షాలు లేవండి ఇక్కడ, ప్రతిపక్షాలు లేవు. అందరూ జెన్యూన్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు, అందరూ జెన్యూన్ గా ప్రిపేర్ అయిన విద్యార్థులు. నా ఏజ్ 39 years, నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పటికీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇడిచిపెట్టుకొని వచ్చి పోరాడుతున్నాం. ఈ టైంలో కూడా పోరాడుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి. మాకు ఒకసారి అవకాశం కల్పించడం వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఉరిగిపోయేది కూడా ఏం లేదు. మేము ఏర్పరచుకున్న ప్రభుత్వంలో మా కోసం కాకుండా ఎవరి కోసం పనిచేస్తే ఈ ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. అంటే ఏదైతే మనం చూస్తున్నామో ఇదేదో ఇది ఇప్పుడు ఇక్కడ ఆందోళన కాదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తే మీ తదుపరి కార్యం ఎలా ఉంది? పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తే చేసేదేముంది? హాల్ టికెట్ చింపేసుకొని ఈ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు హింస పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా సాగనంపినో అదే విధంగా మేము పోరాటం చేస్తాం. గ్రామాలలోకి వెళ్తాం. మళ్ళీ ఇప్పుడున్న స్థానిక సంస్థలలో విద్యార్థులు అందరం కలిసి కంపల్సరీగా పోటీ చేస్తాం. మా నిరసన మీకు ఏ విధంగా వ్యక్తం చేయాలో అన్ని విధాలుగా వ్యక్తం చేస్తామని. ఏదైతే కేసీఆర్ పైన ఉద్యమం చేసిందో రేవంత్ రెడ్డి పైన కూడా అదే తరహా ఉద్యమం కంపల్సరీ చేస్తాం, పోరాడతాం. ఆయనను సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం. వెళ్తున్నారు అన్న, నమస్తే.
నమస్తేనా. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇంత ర్యాలీగా తీస్తున్నారు అన్న అసలు కారణాలు ఏంటి? అసలు విద్యార్థుల న్యాయమైన కోరికలు గత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన వైఫల్యాన్ని ప్రజల్ని ఎత్తి చూపుతూ, ముఖ్యంగా నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పేపర్ లీకేజ్ కావచ్చు, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మాటలు నమ్మిరు. స్వయంగా రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి అక్కడ మద్దతు ఇచ్చి తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం హామీ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఎగ్జామ్ కు 3 నెలల కాల వ్యవధి ఇస్తాం, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా నిరుద్యోగులు పల్లెల్లో తల్లిదండ్రుల కాలు మొక్కిరు. ఎందుకంటే కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన తల్లిదండ్రులు అంటే కూడా లేదు మా ఉద్యోగాలు ఇవ్వలేదు, మా జీవితాలు ఆగం చేసిన కేసీఆర్ అని తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట ఇప్పించారు. వాళ్ళు ఇలా గద్దెనెక్కిరు. ఎక్కిన తర్వాత ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఇష్టం వచ్చేటో మాట్లాడుతుండు, పెడతాం చేస్తామంటే మేమేమో కనీసం ఉద్యోగాలు పెంచుడు పోయి కనీసం వాయిదా ఏమో కోరుతున్నారు. ఎందుకంటే ఆగస్టు 5వ తేదీకి డిఎస్ అయిపోతుంది. ఆల్రెడీ మొన్నసారి టెట్ నిర్వహించారు. టెట్కి కనీసం 45 రోజులు కంటే 2 నెలల టైం అడుగుతున్నారు నిరుద్యోగులు. నాణ్యమైన కోరికలు కదా, ప్రభుత్వానికి ఏమైనా కిరీటం కింద పడుతుంది? రేవంత్ రెడ్డికి నన్ను అడిగితే గ్రూప్ లో వాయిస్తారు కిరీటం కింద పడుతుంది. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. కొన్ని పోస్టులు పెంచు, డిఎస్సిలో ఒక 10,000 పోస్టులు పెంచు, గ్రూప్ 2లో ఒక 2,000, గ్రూప్ 3 ఒక 3,000 పోస్టులు పెంచి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తే డిసెంబర్లోకి ఎగ్జామ్ పెట్టమంటున్నాం. మేము సంవత్సరం వాయిదా ఏమంటలేం కదా, డిసెంబర్లోకి ఎగ్జామ్ పెడితే ఇప్పటివరకు వెయిట్ చేసినాం. కొన్ని నెలలు వెయిట్ చేసి మా జీవితాల్లో మేము పోతాం. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్ ద్వారా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందులో 1,2 లక్షలు భర్తేనా 28 లక్షల మంది అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉండరు కదా, వాళ్ళు వివిధ వృత్తులు చూసుకోవాల్సిందే కదా. ఆ విషయంలో నిరుద్యోగులకు స్పష్టమైన క్లారిటీ ఉంది. ఉన్న తర్వాత కూడా కరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా, సరైన సమయం ఆడకుండా, అసలు మిమ్మల్ని గద్దెనెక్కించిన నిరుద్యోగులకు మీరు కనీసం సమయం ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఆల్రెడీ ఓకే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 6 నెలలు అయింది కదా గురుకుల నియామకాలకు నియామక పత్రాలు ఇచ్చి, వాళ్ళని ఎందుకు పోస్టింగ్ ఇస్తలేను? ఏమన్నంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్ల కొరత ఉందంటారు, మళ్ళీ ఆల్రెడీ గురుకులాల్లో కొరత లేదా? వాళ్ళకి 6 నెలలు అయింది కదా నువ్వు నియామక పత్రాలు ఇచ్చి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగాల భర్తీ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఎవడన్నా గ్రూప్ 4ని 6 నెలలు 2 నెలల పాటు వెరిఫికేషన్ చేస్తాడా? 2 నెలలు వెరిఫికేషన్ చేస్తారా అంటే గ్రూప్ 4ని? అసలు ఉద్దేశమే లేదు. ఆ జైలు నోటిఫికేషన్ రిజల్ట్ మన ఇచ్చారు. అదేదో గురుకులాల కంటే ముందు జైలు రిజల్ట్ ఇచ్చింటే గురుకులాల పోకుండా జైలు పోతే బ్యాక్లాగ్ పోస్టులు ఇక్కడ వీళ్ళకి వస్తాయి కదా. అంటే రిజల్ట్ ఇచ్చే విషయం తెలియదు. ఇంకొకటి కుట్ర ఏంటంటే ఆ డీజీపీ రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఆయన డిసెంబర్ వరకు రిటైర్డ్ అవుతాడు. ఆయన ఏంది నేను ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవాలని, అంటే వాళ్ళ స్వార్థాల కోసం నిరుద్యోగులను బలి చేసే కుట్ర పెట్టుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి న్యాయమైన కోరికలు కదండి ఇవి. నార్మల్ గా ధర్నా చేస్తున్నా పోలీసు వాళ్ళు వస్తున్నారు, బలగాలు వస్తున్నారు. అసలు ఘోరం ఏంటంటే లైబ్రరీ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. కేసీఆర్ ని నియంత్రణ అనుకున్నాం కానీ కేసీఆర్ కి మించిన నియంత్రణ రేవంత్ రెడ్డి. లైబ్రరీలో వచ్చి కూర్చుంటారు, మన లైబ్రరీ ఎంతో అడిగి చేసి మాకంటే ఎక్కువ పోలీసు వాళ్ళే ఉంటారు ఇక్కడ. మేము ఒక 500 మంది వస్తే వాళ్ళకు 2,000 మంది 3,000 మంది వాళ్ళే ధర్నా చేసినట్టుంది. మింగా ధర్నా చేసేది వాళ్ళే ధర్నా చేసినట్టుంది ఇక్కడ. కానీ వాస్తవానికి అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి లైబ్రరీలో కూర్చుంటారు. కనీసం గతంలో ఈ వరకు ర్యాలీ వచ్చినాక లిఫ్ట్ చేసేది, అసలు లైబ్రరీ మెట్లు కూడా దిగనేస్తలేరు. ఇదే అక్కడ కథ లైబ్రరీ అంతా కొత్త మేడం వచ్చింది ఆర్గ్యూ చేసినాం. నేనేం చేయమంటారు, ప్రభుత్వం అట్లా తయారైంది అంటున్నా మేడమే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మాత్రం నిరుద్యోగులు ఇయ్యాల కాకుండా 4 రోజులు కాకుండా ఇంకా సంవత్సరానికి ఎప్పుడైనా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కానీ, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు కానీ, ఇది ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. ఎందుకంటే మేము ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. అదే మా ఇంటి దగ్గర కూడా మా పేరెంట్స్ అందరినీ కూడా బతిలాడి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం. మేము మనిషికి ఒక 50 ఓట్ల దాకా ఇన్ఫ్లుయెన్స్ చేయించినాం. కాబట్టి ఈ ప్రధాన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. మరి అదే కాకుండా మన అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది పరిస్థితి? చూసారు కదా మీరు, ఇంతమంది విద్యార్థుల కన్నా పోలీసులు ఎక్కువ ఉన్నారు. బలగాలు ఒకసారి చూడండి అక్కడ, అసలు పోలీస్ బలగాలు మొత్తం అసలు రిండిపోయింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏ చిన్న మాట మాట్లాడినా కూడా వాళ్ళు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా నిర్బంధమైన ప్లేసా? కాదు కదా. ఎందుకు మీరు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది కదా. మమ్మల్ని ఎందుకు విద్యార్థులమే కదా, మా నుంచే కదా, 30 లక్షల విద్యార్థుల నుంచే కదా మీరు ఈ రోజు అధికారాన్ని తీసుకున్నది. అధికారం మీరు అనుభవిస్తున్నారు, రాజభోగాలు అనుభవిస్తున్నది. ఎందుకు మీరు మళ్ళా మా విద్యార్థులను ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు లాఠీచార్జీలు చేస్తున్నారు? ఇక్కడ మన అశోక్ నగర్ లో కూడా కూర్చున్నా కూడా వాళ్ళని కూడా లిఫ్ట్ చేసారు. ఎందుకు ప్రశ్నించే హక్కు లేదా? ఆ ప్రభుత్వం మాకు మేలు చేయలేదని మీ ప్రభుత్వాన్ని నమ్మి మీకు పదవులు అప్పచెప్తే మీరు మళ్ళా మమ్మల్ని ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాను. మీరు దున్నపోతు పైన వర్షం పడ్డట్టు కూడా మీరు స్పందించట్లేదు. తక్షణమే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలి.
గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, ప్లస్ మళ్ళీ వాయిదా వేయాలి, డిసెంబర్ వరకు వాయిదా వేయాలి. ఎందుకంటే ఈ విద్యార్థులు ఎప్పటి నుంచో పాపము చదువుతున్నారు. సో 5-6 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఉద్యోగాలు కొన్ని పోస్టులు పెంచితే ఉద్యోగాలు వస్తాయని ఒక ఆవేశం మీద ఉన్నారు. కొంచెం ఒక కుటుంబాలు బాగుపడతాయని ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించండి. మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కావున దయచేసి మీరు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని విద్యార్థులకు ఏదో బడుగు బలహీన పేద వర్గాల నుంచి వీళ్ళు పాపం ఇక్కడికి గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు మొత్తము గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి కూలీల నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారు. కాబట్టి మీరు వీళ్ళకి ఇస్తే మేలు జరుగుతుంది. కాబట్టి తక్షణమే మీరు ఈ నిర్ణయాలు అతి త్వరలో చర్చించి నిర్ణయాలు తీసుకొని పోస్ట్ పోన్ చేసి అట్లా పోస్టులు పెంచండి. ఎందుకు ఈ విధంగా మీ కుప్పకూలిపోతే మీ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వస్తున్నది. రానున్న లోకసభ ఎన్నికల పైన చాలా తీవ్రంగా ప్రభావం ఉంటుంది. మీరు 10 సంవత్సరాల పరిపాలించాలనుకుంటారా? ఈ టర్మ్ చాలా అనుకుంటున్నారా? ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరికి రావాలి. మీరు మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. తక్షణమే ఈ నిర్ణయం తీసుకొని ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేసి పోస్టులను పెంచాలని నేను ఉస్మానియా యూనివర్సిటీగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న సార్, ఎందుకు ఇంత అవమానం విద్యార్థులకు అసలు? అంటే ఆయనకు అంటే రాజకీయాలన్నా రాజ్యాంగం అన్నా ఆయన గౌరవం లేదు. ఆయన రాహుల్ గాంధీ ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు. ఈ రోజు మీరు మధ్యాహ్నం చూసారు కదా ఇబ్రాహీంపట్నంలో, ఆయన ఏమంటాడు, విద్యార్థులు ఏమనకండి, మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తాడు మీ దగ్గర మాట్లాడుతా అంటుండు. అంటే మేము అడిగేది ఇప్పుడు నాయకులు విద్యార్థులంతా ఏమడుగుతున్నారు అంటే నీతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు విద్యాశాఖ మంత్రి. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలకు చెప్తే వాడు ఒకటి చెప్తాడు, వీళ్ళు ఒకటి చెప్తాడు, మళ్ళీ పక్కకు పోతుంది. అది అంటే డైరెక్ట్ కమ్యూనిటీ కావాలని వీళ్ళు వస్తా అంటుంటే నువ్వేమో మళ్ళీ నా ఎమ్మెల్యేలు పంపిస్తా మినిస్టర్లు పంపుతా అంటే నువ్వు రాజువా సేవకునివా పాలకునివా? అంటే నువ్వు రాజులాగానే బిహేవ్ చేస్తున్నావు. సేవకుని అయితే డైరెక్ట్ వినాలి. వీళ్ళు ఏమంటారు, మేము ఏం చెప్తాం వినమంటే మళ్ళీ ఎమ్మెల్యేలు పంపిస్తా, ఎమ్మెల్యే మినిస్టర్లు అయితే ఇంటర్వ్యూలు పంపిస్తా అంటే వాళ్ళు ఇప్పటికి చేసింది కాబట్టి ఇది ధ్వంసమైంది. అంటే ఆయన తెలుసు. అంటే ఇప్పుడు వేరే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు రావద్దంటాడు, వేరే విద్యార్థి సంఘాలు రావద్దంటాడు. ఏం భయం? అంటే నువ్వు వచ్చినావు కదా, ఆ గద్దరైనా చచ్చిపోయినప్పుడు నీకు గద్దరైనా నువ్వు పాటగానివా? గద్దరైనా కాడికి ఎందుకు వచ్చినావు? అంటే నువ్వు పాటగాని వల్ల నీ తోటి సహా కూడా, లేకపోతే నువ్వేమన్నా ఆయనలాగా నక్సలైట్ ఉద్యమాలు ఏమన్నా విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్నావా? అంటే నువ్వు వచ్చేమో ఓన్ చేసుకోవచ్చు. నీకు ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తావు, శవ రాజకీయాలు చేస్తావు. నాయకులు చచ్చిపోతే, పాటగాలు చచ్చిపోతే రాజకీయాలు తెలుసుడు. కానీ వేరే వాళ్ళు రావద్దు, ఏ సామాజిక కార్యకర్త రావద్దు. నేనైతే సామాజిక కార్యకర్త, ఏ పార్టీకి సంబంధం లేదు. ప్రతి సమస్య మీద ఉంటా. మన డిఎస్సీలో ఇక్కడ తెల్లవారు వాళ్ళు ధర్నా చేసినప్పుడు అక్కడిక్కడ నిలబడ్డ మైపాలు నేను. నిన్న అశోక్ నల్లగడ్డ నేను తెల్లారి 4-5 దాకా నిలబడ్డా. అంటే వాళ్ళ సమస్యలు జెన్యూన్గా ఉన్నాయి. వాళ్ళు చెప్పి ఏం చెప్తున్నాను, దానికి రాజకీయ పులిమి నేను కావాలని తొక్కుతాను, నేను బ్యాక్ డోర్ అమ్ముకుందామనే ఒక చర్య తప్ప నిజంగా వాళ్ళ వెనక ఎవరు లేరు. అంటే ఎవరు సపోర్ట్ ఇప్పుడు మోతిరాజు చేస్తేనేమో ఆడు ఏ గ్రూప్ లో ఏ ఎగ్జామ్ రాయలేదు, ఆల్ టికెట్ లేదు ఏమని ఉన్నాడు. ప్రూఫ్స్ పెట్టాడు. ఇప్పుడు ఎడబెట్టుకుంటావు నీ ముఖం ఎడబెట్టుకుంటావు. ఇప్పుడు నీ మీద ఆల్రెడీ నువ్వు చేసిన దొంగతనానికి 6 ఎంపీలు బీజేపీకి రావడానికి కారకుడు కాబట్టి కురియన్ కమిటీ వచ్చింది. నువ్వు దొంగవనే కదా. ఆల్రెడీ ఒకసారి ఓటు కేసుకున్నా నీకు దొంగతనం మీద పడ్డది. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మకనే ఫైనల్ గా మీ తరపు ఒక విషయం నమ్మకనే నువ్వు ఏ మినిస్టర్ ప్రధానమంత్రి కలవాలన్నా నువ్వు ఏమంటే ఒక కేబినెట్ మినిస్టర్ పెట్టిండు. ఎందుకంటే నువ్వు చేసేదో దొంగతనం చేస్తేనే రాహుల్ గాంధీ అధిష్టానికి అర్థమవుతుంది. కాబట్టి వాడు ఒక మినిస్టర్ పెడుతుండే ఎమ్మటి. అంటే నువ్వు దొంగగా నీ గవర్నమెంట్ నమ్మట్లేదు. మరి ఇప్పుడు కొరియన్ కమిటీ వచ్చింది. ఆ కొరియన్ కమిటీ ఏంది? నీ గురించే 6 ఎంపీలు ఎక్స్ట్రా రావాల్సినవి రాకుండా చేయడానికి కారణం నువ్వనే. నీ కొరియన్ కమిటీ వచ్చింది కాబట్టి నీకు ఆ భయం పడి, నిన్న అశోక్ జరిగిన దానికి భయపడి నువ్వు ఈ రోజు మన గౌరవ సభ మీటింగ్కి వచ్చినప్పుడు ఏమంటుడు, ఈ పోలీసులు ఏమొద్దు, వీళ్ళు ఏమనొద్దు, మీరే వస్తే మీ దగ్గర మాట్లాడుతూ ఉంటావు. మరి ఇన్ని రోజులు ఏమైంది? ఎందుకు మాట్లాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీసులు ఎందుకు వస్తారు? వ్యాన్ ఎందుకు పెడుతుండు? అంటే నువ్వు భయం కంపితులు చేసి భయపెట్టాలని, ఉద్యమాలు చేయొద్దని అణచదొక్కాలని అనుకుంటావు. ఈ ఉస్మానియా వేదిక ఇటువంటి మస్తు చూసింది. ప్రాణాలు ఎగరేయడం మా ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమాలు కామన్. నీ ఒక్కరి వల్ల ఆపలేవు. ఉద్యమాలు తొక్కడానికి చూస్తే ఎక్కడానికి ట్రై చేస్తాం. నువ్వు ఆపడానికి కాకుండా చర్చలు. ఇదే ఇంతమంది పోలీసులకు ఇంత ఖర్చు పెట్టే బదులు అదే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తే వాళ్ళు ఇంటే సమస్య పరిష్కారం అయితే నీకు పాలాభిషేకం లేదా తేనాభిషేకం ఏ శాఖ చేస్తారు కదా. నువ్వు 10 సంవత్సరాలు ఉంటాను, దానికి మార్గం ఇదేనా? చెంచాగిరి డిమాండ్ ఏంటన్నాడు, పోస్ట్ పోన్ చేయాలి డిఎస్సీ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు 15-20 నుంచి కష్టపడుతున్నారు. చదవడానికి టైం లేదు. వాళ్ళు మనం ఏదో పడుతున్నారు. చదవడానికి ఎగ్జామ్ పెట్టి ఏం చేస్తా ఉంటారు?
ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేయమంటారు. వాళ్ళు చేస్తే ఏమైతుంది, ఒక 15 రోజులు నెల రోజులు టైం ఇస్తే ఇక ఇప్పటి నుంచి చదవండి మీ మాట కంటే వాళ్ళు సంతోషపడతారు కదా. అంటే నీకు ప్రజల సంతోషం అవసరం లేదా? సంతోషం లేకనే నువ్వు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని నా ఇష్టం వచ్చిన చేస్తా అంటున్నావు. ఈ ప్రజాపాలన అవుతుందా, ఈ రాజ్యాంగ అబద్ధం అవుతుందా? రాహుల్ గాంధీకి అయితే ఆలోచించాలని. చెప్పండి అన్న, ఎలా ఉంది పరిస్థితి, ఏంటి డిమాండ్స్? నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన రాష్ట్రంలో గత 10 ఏళ్ళ ఉండి కేసీఆర్ దోపిడీ చేస్తే మళ్ళీ కేసీఆర్ వద్దు, ఈ నరాంతా కూడా వద్దని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగ జేఏసీని స్థాపించి ఊరు వాడ తిరిగి నా సొంత కొడంగల్ కాన్స్టిట్యూన్సీ రేవంత్ రెడ్డి గెలుపు కోసము 40 నుంచి 50 రోజుల వరకు నిద్రాహారం లేకుండా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి కోసం ముఖ్యమంత్రి అవుతాడు, మా నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తారని ఇంత కష్టపడిన పాపానికి ఈ రోజు మా పైన పెత్తనం చెలాయిస్తూ మమ్మల్ని ముదిరిపోయిన భిన్నకాయలు అంటూ అవహేళన చేయడం ఇది తప్పు కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించండి. వెంటనే ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళని చర్చలకు పిలవండి, వాళ్ళకి చర్చలను పిలిచి వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కరించండి. అంతేగాని మీరు ప్రెస్ మీట్ పెట్టి నీ పక్కన ఉన్న ఒక 2-3 తీసుకొని వాళ్ళ సలహా సూచనలు కాదు, అసలే నిరుద్యోగులను తీసుకోండి. దీనిలో రాజకీయ లబ్ధులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు అనే సిద్ధాంతం లేదు. స్వచ్ఛందంగా నిరుద్యోగులు వస్తున్నారు. ఇంకొక ప్రధానమైన హామీ ఏంటంటే జీవో నంబర్ 46 గత ప్రాతిపదికన జిల్లా ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన గవర్నమెంట్ రీసెంట్ గా పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కలిసినప్పుడు నేను అధికారంలోకి వచ్చినప్పుడు చేంజ్ చేస్తా, జీవో తీసేస్తా, మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తుంది, ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా జీవో నంబర్ 46 పైన కనీసం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు హామీ ఇచ్చిన వ్యక్తి బల్మూర్ వెంకట్ మిమ్మల్ని మీ సమస్య పరిష్కారం చేస్తా, మీరు నా వెంట ఉండండి, మీకు సమస్య పరిష్కారం చేస్తున్న వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మమ్మల్ని రెచ్చగొట్టిన రియాజ్ సార్ కు గ్రంథాలయ చైర్మన్ పదవి వచ్చింది. రాబోయే రోజుల్లో కోదనం సార్కి పదవి రాబోతుంది. మాకు మాత్రం ఉద్యోగాలు రావట్లేదు. సార్ ఎందుకు సైలెంట్ ఉన్నారంట? కోదనం సార్ మౌనం ఎందుకు మాకు అర్థం కావట్లేదు. ఒక మేధావి, ఒక విద్యావేత్త మమ్మల్ని ఇంత రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణమైతే నిరుద్యోగులు. ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టింది కోదండం సారు, రియాజ్ సారు, ఇప్పుడు బల్మూరు వెంకట్. వీళ్ళ లబ్ధి కోసం మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి మమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారు మరొకసారి మీరు పునఃపరిశీలన చేసుకుని అసలైన నిరుద్యోగులను పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళ సమస్య ఏంది పరిష్కారం చేయండి. లేనిచో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గది పట్టించినామో నువ్వు పెద్ద లెక్క కాదు. కేసీఆర్ లాంటి చాణక్యులు వహించిన మేధావులం మేము, నువ్వు పెద్ద లెక్క కాదు. మరొకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే అండి ఏదైతే కనిపిస్తుందో మన ఓయి క్యాంపస్ లో చాలా విద్యార్థులు అయితే చాలా ఆందోళన చేస్తున్నారు. ఒకసారి చూపియండి. అయితే ఏదైతే మనం చూస్తున్నారో చాలా ర్యాలీగా మరి బయలుదేరుతున్నారు. ఏదైతే మన వాళ్ళకి న్యాయం కావాలి, మరి ఏదైతే విద్యార్థులు చేస్తున్నారో ర్యాలీ, ఏదైతే గత వారం రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నా ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. మరి అదే కాకుండా వీళ్ళకు ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలని ఈ రోజు ఓయి క్యాంపస్ ముంగట చాలా భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రమేష్ తో నేను మీ జాడి లక్ష్మణ్.